కులాలు మతాల మధ్య బండి సంజయ్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై ఫోకస్ చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సామాజిక సేవ చేసే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఒక కులం ఒక మతం ఓట్లతో గెలవలేదని చెప్పారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసన్నారు. ఇకనైనా కుల మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధిపై ఫోకస్ చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు చామల. ఈరోజు హైదరాబాద్ లో మెట్రో గానీ, RRR గానీ, మూసి ప్రక్షాళన గాని అన్ని చేసి హైదరాబాద్ ప్రజలను హైదరాబాద్ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఇలా మనం మతాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎందుకంటే మనం భారతదేశంలో అన్ని కుల మతాలకు ఒక డెవలప్మెంట్ ఆలోచనతో ముందుకు తీసుకోవాలన్న ఆలోచన మనలాంటి నాయకులకు ఉండాలని కోరుకుంటున్నా. దయచేసి మీరు ఫ్యూచర్లో డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. జగిత్యాల జిల్లాలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు కొందరు నేతలకు ఏటీఎంలా మారిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన 4000 ఇళ్ల నిర్మాణంలో 3500 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారని, కానీ సగం మంది లబ్ధిదారులు ఇల్లు తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పారు. అలాంటి వారికి 2 చోట్ల ఓటు హక్కు ఉండే అవకాశం ఉందన్నారు. అధికారులు దీనిపై ఫోకస్ చేసి తాత్కాలికంగా వేరే చోట ఉన్న ఓటర్ల పేర్లను నూకపల్లికి మార్చాలని అన్నారు జీవన్ రెడ్డి. 3500 ఇండ్లు ఏదైతే మీరు కేటాయింపు చేసిండు కదా, ఈ ఓటర్ లిస్ట్ వాళ్ళు తాత్కాలికంగా ఉన్న స్థానంకి వెళ్ళి తొలగించి అక్కడికి షిఫ్ట్ చేయండి. తాత్కాలికంగా నివాసితమై ఉన్నటువంటి వార్డ్స్ నుండి ఈ 3500 కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓటర్ మీరు నూకపల్లికి తరలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఏదో శాశ్వత నివాసితం ఉండే అవకాశం ఉందో అక్కడికి వాళ్ళను ఓటు మార్పిడి చేయాలి. రాజకీయ పార్టీల్లో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయని, అవి కాంగ్రెస్ లోనూ ఉన్నాయన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. స్పోర్ట్స్ స్కూల్ ను తీసుకొచ్చే విషయంలో ఎవరికి వారు పోటీ పడ్డామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఇవాళ టీమ్ వర్క్ చేయటం వల్లనే వచ్చిన ఫలితాలు ఇవన్నీ కూడా నిజంగా కూడా మాకు ఇదందరికీ ఏంటంటే ఇక్కడ ఎటు పోయినా జనరల్ గా అన్ని దిక్కులలో ఏ పార్టీలలో గానీ ఎందులో గానీ కుళ్ళు కుతంత్రాలు విత్ ఇన్ ద పార్టీలనే పంచాయతీలు ఉంటాయి. మా దగ్గర కూడా ఉన్నది పంచాయతీ. ఎక్కడ ఉన్నదంటే తీసుకురావాలి, తీసుకొచ్చినాక నా దగ్గర పెట్టాలంటే నా దగ్గర పెట్టాలి అనే దాంట్లో పోరాటం ఫైట్ చేస్తున్నాం తప్ప స్వార్థానికి ఎక్కడ కూడా కొట్టాటలు పెట్టుకోలే. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడంతో క్రీడలకు ప్రాధాన్యత తగ్గిందన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలని అన్నారు. తాము అడిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేశారని చెప్పారు కడియం. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఎమ్మెల్యే నాగరాజు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు క్రీడలలో చాలా మంచి పేరు ఉన్నది. ఘన చరిత్ర కలిగిన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా. అన్ఫార్చునేట్ గా అది 6 ముక్కలు అయిపోయింది. అదేవిధంగా క్రీడలకు ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది. నేను ప్రత్యేకంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ యొక్క హనుమకొండ సెంటర్ను తెలంగాణకు ఒక స్పోర్ట్స్ హబ్గా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎంతసేపు చదువు కాదు, చదువుతో పాటు ఆటలు ఉంటే కూడా ఒక మానసిక ధైర్యం వస్తుంది. గెలుపు ఓటములు 2 కూడా ఈక్వల్ తీసుకుంటారు. కాబట్టి గెలిచినా ఓడిపోతే మళ్ళీ ఏ విధంగా గెలవాలని ఒక మంచి ఆలోచన విధానంతో పోతాడు. కాబట్టి నా యువకులందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మన పిల్లల్ని స్పోర్ట్స్ వైపు పండించండి. ఈ మొబైల్ ఫోన్ కాదు, మనకు కావాల్సింది ఓపెన్ స్టేడియంలో ఆడాలి, వచ్చి అన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేయాలి. సామాజిక సేవ చేసే సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రారంభించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 60 కుర్చీలు పంపిణీ చేశారు. ప్రభుత్వం, ప్రజలు, సేవా సంస్థలు కలిసి పనిచేస్తేనే గ్రామీణ ఆరోగ్య రంగం మరింత బలపడుతుందని చెప్పారు యశస్విని. మన ఒక్క నవ్వు ఒకళ్ళలో ఆశ అంటే బతకాలి అన్న ఆశ కల్పిస్తుంది, వాళ్ళ రోగం చిన్నది అన్న భావం వాళ్ళలో తెప్పిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని పాటించండి. లయన్స్ క్లబ్ వాళ్ళు ఇట్లనే మొత్తం పాలకుర్తి నియోజకవర్గం మొత్తంలో పాలకుర్తి మండల్లో కూడా ఇట్లనే వివిధ కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు.
ఇంకా రాబోయే రోజులలో కూడా పాలకుర్తికి వాళ్ళ సేవలు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. ఒకే వేదికపై 63 జంటలు ఒక్కటయ్యాయి. వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ. నూతన జంటలకు బట్టలు, తాళి, మెట్టెలు అందించారు. నూతన వధూవరులను ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆశీర్వదించారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేయాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.